బొద్దింకనా? అవునండి, బొద్దింకండి. కాదే, బొద్దింక ఎంత ఉంది? ఎంతుంది? నేనెంత ఉన్నానే? ఎంతున్నారు? ఏమో అరంగులో ఉన్న బొద్దుగా భయపడతావు, ఆరడుగున్న మొగుడికి భయపడవేంటే నువ్వు? అంటే బొద్దుకున్న బాగా సాటి మొగుడికి లేదా? హలో సుబ్బారావు, నేను నీకు తర్వాత భయపడతాను గాని ఆ బొద్దింక తీసు. మీ జాతికి మా జాతికి ఏనాటి సంబంధం ఉందో తెలియదు గాని ఇంట్లో మేం చేయలేని పనులు మీరు చేస్తున్నారు. మీ జాతి ఎప్పుడు బాగుండాలని మా మగజాతి ఎప్పుడు కోరుకుంటుంది. ఏమయ్యా, ఇంట్లో ఉన్న బొద్దింకల్ని, నల్లుల్ని, బల్లుల్ని చంపకండి అయ్యా. ఈ రోజు ఇంట్లో ఆడవాళ్ళు ఎంతో కొంత భయపడుతున్నారట వీటి వల్లే. అవి కూడా లేకపోతే ఇంట్లో ఏ ఆడది భయపడదయ్యా. కొద్దిగా అలాగే ఉంచండి ఇంట్లో దాన్ని. ఇదిగో సుబ్బారావు, నాకు నెక్లెస్ కావాలి. నువ్వు అడగానే ఎగురుకుంటూ వెళ్లి తీసుకురావడానికి నీ మొగుడు సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్ కాదు. నీ మొగుడు కామన్ మ్యాన్. కామన్ మ్యాన్ అంటే ఏంటి? పెళ్ళాం ఏదడిగిన కామ్గా ఉండేవాడే కామన్ మ్యాన్. ఇక్కడ చూస్తే చాలా మంది మొగుళ్ళు కామ్గా వచ్చిన వాళ్ళ కామన్ మ్యాన్ లానే కనిపిస్తున్నారు పాపం. మరి నీకు కామ్గా ఉండగా నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నావు? నేనే కాదే, చాలా మంది మగాళ్ళు పెళ్ళాం అనే పుస్తకంలో ముందు మాట ఒక పేజీ చదివి ఆ బుక్ ని చాలా మంది కొనుక్కుంటున్నారు. తర్వాత ఆ బుక్కును చదవలేక, చదివినా అర్థం కాక, చదవాలో పడేయాలో తెలియక సంకలో పెట్టుకుని ఎంతమంది సతమతం అవుతున్నారో తెలుసా? హలో సుబ్బారావు, మా పెళ్ళాల బుక్ లో ముందు మాటైనా బాగుంటది. ఏంటక్కలు అవునా? ఈ మగాళ్ళ బుక్ లో అన్ని ఉన్నట్టే ఉంటాయి కానీ ఏది ఉండదు. అయినా నేను కాబట్టి నేను నీతో సంసారం చేస్తున్నా. అదే ఇంకొక తెవత్తైనా అయితే ఎప్పుడో వెళ్ళిపోయేది. ఏ అమ్మ, ప్రతి ఇంట్లో ఇదే డైలాగ్. నేను కాబట్టి నీతో ఉంటా, ఇంకోదైతే ఉండదు. ఇంకో దాన్ని తీసుకొస్తే ఇది దాన్నేమో ఇల్లు ఉండదు. అసలు మామూలు కాదు. అయినా అక్కలు, ఈ మగాళ్ళ ఫోన్ లో నెట్వర్క్ ఉంటుందో లేదో తెలియదు కానీ బయట మాత్రం సెపరేట్ నెట్వర్క్ పెట్టుకుంటారు. అవునా? మరి ఏం చేస్తాం? ఇంట్లో సరిగా సిగ్నల్ లేకపోతే బయట నెట్వర్క్ కనెక్ట్ అవుతాం. ఏంటి బ్రదర్స్? అవునా కాదా? అక్కలు, వీళ్ళకి ఇంట్లో బాగానే నెట్వర్క్ వస్తుంది. సెపరేట్ బెనిఫిట్ ఆఫీస్ కోసం బయట కనెక్ట్ అవుతూ ఉంటారు. మామూలు కాదు మీరు. ఏంట్రా డాడీ? ఏంట్రా? కంప్లీట్ కి ఫినిష్ కి తేడా ఏంటి డాడీ? గట్టిగా చెప్పు. కంప్లీట్ కి ఫినిష్ కి తేడా ఏంటి డాడీ? మీ అమ్మ నన్ను పెళ్లి చేసుకుందిరా, మీ అమ్మ జీవితం కంప్లీట్ అయిపోయింది. నేను మీ అమ్మని చేసుకున్నాను రా, నా జీవితం ఫినిష్ అయిపోయింది. ఇలాగే ఎగ్జామ్ లో రాయమంటావా? ఇలాగే రాయిరా. ఇలా రాస్తే మార్కులు ఎవరేమో కదా. మార్కులు ఇవ్వకపోయినా పర్లేదురా, కానీ నీ జీవితానికి ఒక మార్కర్ లా ఉంటది, రాసే అంతే. నేను బాగా చదువుకొని డాక్టర్ అవుతాను డాడీ. అరే, నువ్వు డాక్టర్ అయినా యాక్టర్ అయినా చివరి ఆడదానికి భర్త అవ్వాల్సిందే, దాని చేతిలో బానిస అవ్వాల్సిందే. అంతేరా. ఏం చెప్పాను డాడీ? పెద్దోడు అయిన తర్వాత అర్థం అవుతుందిలే. సరేనా? నువ్వు వెళ్ళాను. ఏం నేర్పిస్తున్నావు పిల్లలకి నువ్వు? అసలు పెళ్ళామంటే ఇంటికి దీపం, గుర్తు పెట్టుకోవాలి. పెళ్ళామంటే ఇంటికి దీపం. అవునా? పెళ్ళాం ఇంటికి దీపం ఇల్లాలైతే వీధిలో దీపాలు ఎందుకే? ప్రతి స్తంభాల దగ్గర మీరే పళ్ళు ఎక్కించుకోండి, నిలబడచ్చుగా. ఏ కరెంట్ కొరత ఉండదు, పక్క రాష్ట్రం నుంచి కరెంట్ అప్పు తేవడం ఉండదు. ఇంటికి దీపం ఇల్లాలు, ఒకటి జీవితంలో సగభాగం పెళ్ళాలు, తొక్కలో సోదులు చెప్పడం ఆపండి ముందు. హలో సుబ్బారావు, నేను ఒకటి అడుగుతాను, చెప్పు. ఏంటి? నీ దృష్టిలో భార్యాభర్తలు అంటే ఏంటో చెప్పు. నా దృష్టిలో భార్యాభర్తలు అంటే భార్య మందు లాంటిది, మొగుడు సోడా లాంటోడు. పెళ్లి కాకముందు ప్రతి మగాడు సోడాలా బుస్సు 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 అని పొంగుతాడు. పెళ్ళైన తర్వాత పెళ్ళామనే మందులో కలిసిన తర్వాత పొంగు ఎట్టుపోద్దో తెలియదు, ఆ రంగు ఎట్టుపోద్దో తెలియదు. అందుకే మొగుడు పిల్లల గురించి చెప్పండి, మందు సోడా గురించి చెప్తావే నువ్వు? దానికంటే గొప్ప ఫిలాసఫీ ఇంకెక్కడుంది? డాడీ ఏంట్రా? తాజ్మహల్ ఎక్కడ ఉంది డాడీ? తాజ్మహల్ ఆగ్రాలోరా. ఓ షిట్! ఏమైందిరా? హైదరాబాద్ లో రాశాను డాడీ. పర్లేదులేరా. నెక్స్ట్ చార్మినార్ ఎక్కడ ఉందని అడిగితే ఆగ్రాలో ఉందని రాసి 2 బ్యాలెన్స్ అయిపోతాయి. అంతేనా? నేను చెప్పాను కదరా, తాజ్ మహల్ ఆగ్రాలో ఉంటది, చార్మినార్ హైదరాబాద్ లో ఉంటుందని. కొడుకుని కనమంటే కన్ఫ్యూజన్ కొడుకుని కన్నావు. అన్ని పోలికలే. ఏమైంది? మామూలు ఆడవాళ్ళు తెలుపరు కొడుకు పుట్టాడనుకో తల్లి పోలిక అంటారు, తింగర్నా కొడుకు పుట్టాడనుకో తండ్రి పోలిక అంటారు. వీళ్ళు ఇలా ఏం చేయాలి? ఇది బొంద పెట్ట. డాడీ నాది మరో డౌట్. ఏంట్రా? మగాడికే పట్టుదల ఎందుకు వస్తుంది డాడీ? మగాడికే పట్టుదల ఎందుకు వస్తుంది డాడీ? ఇప్పుడు
పెళ్ళానికి కోపం వచ్చింది అనుకోరా, మొగుడు జుట్టు పట్టుకొని కొట్టుద్ది. మొగుడుకు పెళ్ళ మీద కోపం వచ్చింది అనుకో, దాని ఏం పీకలేక వాడి చుట్టూ వాడే పీక్కుంటాడు. కాబట్టిరా ప్రతి మగాడికి బట్టతల వస్తుంది. రేయ్, నువ్వు నిన్ను అడుగుతున్నావు కదా. హలో హలో సూపర్. సిద్ధు గారు వచ్చారు ఇప్పుడు. మన హీరో సిద్ధు గారు. వెల్కమ్ వెల్కమ్ సిద్ధు గారు. మీకోసం హాయ్, మీకోసం సరదాగా మిమ్మల్ని కలవడానికి ఈ రోజు బాపట్ల వచ్చారు. సో మీకోసం ఇంకా ముందు పైకి వచ్చి మీకోసం సరదాగా మాట్లాడతారు. నెక్స్ట్ కంటిన్యూటీ. రేయ్, ఇప్పుడు దాకా నువ్వు అడిగావు కదా, నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, చెప్పు. ఏంటి మమ్మీ? నీకు నీ దృష్టిలో అమ్మ గొప్పదా, నాన్న గొప్పడా? నాన్నే గొప్పోడు మమ్మీ. ఎందుకురా? ఎందుకంటే అమ్మ పోతే ఎవరినైనా అమ్మ అని పిలవగలను, నాన్న పోతే ఎవరిని నాన్న అని పిలవలేం కదమ్మా. నాన్న వేరు యాంటీ పీస్ అమ్మా. లవ్ యూ మై సన్, లవ్ యూ సో మచ్. రేయ్, నువ్వు కూడా సాటి మగాడు అనిపించుకున్నావు కదరా. పో అవతలికి. అలాగే మమ్మీ. సుబ్బారావు, నేను ఒకటి అడుగుతాను, చెప్పు. ఏంటి? నీ దృష్టిలో పెళ్లి అంటే ఏంటో చెప్పు. నా దృష్టిలో పెళ్లి అంటే ఆంబోతులో ఉన్న మగాన్ని ఆవులా మార్చేది, ఆవులో ఉన్న ఆడదాన్ని ఆంబోతులా మార్చేదే పెళ్లి. ఇక్కడ ఎంతమంది ఆంబోతులో ఉన్న మగాళ్ళు ఆవులై వచ్చారో చూడు పాప. ఇలా చేతులు కట్టుకుని కూర్చున్నారో చూడు. నో సోది చెప్పాలంటే నీ తర్వాత ఎవరైనా. అయినా పెళ్ళామంటే పవిత్ర జలం, అర్థమైందా? అది తెలియకని చాలా మంది ఈ జలంలో కొట్టుకుపోతున్నారు. పాపం ఎప్పుడు తెలుసుకుంటారు అందరు. ఎక్కడ తగిలావు నువ్వు నాకు? ఛీ! డాడీ ఏంట్రా? ఇప్పుడు ఫారిన్ డాడీలకి ఇండియన్ హస్బెండ్స్ కి డిఫరెన్స్ ఏంటి? ఫారెన్ మొగుళ్ళకి ఇండియన్ మొగుళ్ళకి తేడా ఏంటని తేడా అడుగుతున్నావు. ఏంటి? ఇప్పుడు ఫారెన్ లో మొగుళ్ళకు పెళ్ళ మీద కోపం వచ్చింది అనుకోరా, టర్కీ వాడు ట్రెక్కింగ్ వెళ్ళిపోతాడు, ఓకే ఫ్రాన్స్ వాడు ఫిషింగ్ వెళ్ళిపోతాడు, ఓకే లండన్ వాడు లాంగ్ డ్రైవ్ వెళ్ళిపోతాడు. ఓకే ఇండియాలో ఉన్న ఒక్క మగాడు మాత్రమే బార్కెళ్ళి బీరు తాగి బోరున ఏడ్చి పక్కకొచ్చి ఎవరికి తెలియకుండా అలా కళ్ళు తుడుచుకొని ఆ శతకోటి ప్రాబ్లం బొంగులో ఇది ఒక ప్రాబ్లం అనుకుంటూ మళ్ళీ తిరిగి వచ్చేస్తారు. అందుకేరా మొగుడు ఇండియాలో మొగుడు అలిగి వెళ్ళిపోయాడు అనుకో, ఏ పిల్ల మాపదు. ఎందుకో తెలుసా? ఈ సంఖ నాకుంటూ మళ్ళీ తిరిగి ఇంటికే వస్తాడు రాత్రికి. అందుకేరా ప్రతి మగాడి మీద నాకు కోపం. ఎందుకంటే వెళ్ళినోడు వెళ్ళక ఉండక మళ్ళీ ఇంటికి తిరిగి ఎందుకు వెళ్ళాలి? వాళ్ళు చూస్తే రాక నాకు రక్తం సలసల మాగిపోతుంది. ఏవండి, రాత్రి పొదైంది రండి. ఓ అప్పుడే పదైందా? వస్తున్నానే. ఇప్పుడు నాకేదో మండిపోతుంది మరిగిపోతున్నాను, అప్పుడే మమ్మీ పిలవగానే వెళ్ళిపోతున్నా. నేనే కాదు మళ్ళీ పిచ్చాయి మా వాడు వాడతాడు. ఇదే సార్ పాట అది. అవునా? ఇదే రాసి అన్ని కాపీ కొట్టారు సార్. నువ్వు పాడరా ఫస్ట్. మల్లమ్మ పిత్త పిత్తాదే, పుల్లమ్మ పిత్త పిత్తాదే, ఎల్లమ్మ పిత్త పిత్తాదే, వల్లమ్మ పిత్తాదే, ఎల్లయ్య పిత్త పిత్తాదే, పుల్లయ్య పిత్త పిత్తాదే, మల్లయ్య పిత్త పిత్తాదే, వల్లయ్య పిత్తాదే. ఓలి ఓలి క్రికెటర్ విరాట్ కోహ్లీ, ఓలి ఓలి మామ మరి చూసేను ఓలి. అరే విరాట్ కోహ్లీ ఎందుకు వచ్చిండ్రా? సార్ నాకు చుట్టం అవుతాడు. విరాట్ కోహ్లీ అవును సార్. కొడతారా ఫ్యాన్స్ ఉంటారా ఆయనకి? సార్ నచ్చలేదా మీకు? నేను నచ్చేది విరాట్ కోహ్లీ గురించి పాడుతుండు. మొన్న కర్ణాటకలో ఇట్లా అంటారు సార్, పాట బాగా ఫేమస్ అయింది. అది రకమ్మ రకమ్మ. అవును సార్, మా వాడే రాసినది. అవును సార్. మరి అన్ని రాసినంటే ఏదో వాడతాడు. అరే మంచి వాడు ఏదైనా నిజం సార్, ఈ పాటలన్నీ రాసి తిప్పి తిప్పి కొట్టిర్రు. కొడతారు. మనం చక్కగా వాడకపోతే పాడు. చప్పట్లు సార్. అవునా? కరెక్ట్ వాడు. రారా రకమ్మా, రారా రకమ్మా, నీ అక్క జక్క, నీ అక్క జక్క, నీ అక్క జక్క, నీ అక్క చెక్క, నీ అక్క చెక్క, నీ అక్క చెక్క. సార్ ఎవరక్క చెక్కరా? నీ అక్కే సార్. నీ అక్క చెక్క కదా సార్? కాదు. అయితే నీ చెల్లెలి చెక్క, చెల్లెలి చెక్క, చెల్లెలి ఇదేంద్రా? నీ చెల్లెలు కూడా చెక్క కాదు. నువ్వే చెక్క, నువ్వే చెక్క, నువ్వే చెక్క. ఏం మనుషులుగా మీరు? అరే నచ్చలేదు సార్ మీకు? ఏంద్ర నచ్చేది? నన్ను తిడుతురు. సార్ మనకు డాన్స్ చేస్తాడు. ఒక మంచి పాట వాడు. మంచి పాట సార్. ఇది సూర్యవంశం సినిమా ఉంది కదా సార్? ఏది? సూర్యవంశం వెంకటేష్ బాబు గారు. అవునవును. దాంట్లో పాట రాసింది సార్, మా వాంది అది. పాడు సార్. జల్దీ వాడు.
రోజవ్యో చిన్ని రోజవ్యో రథవ్యాను మేమోగారే నాడు అక్కడియా ప్యానార్య కొత్త పాట చీరార్య ఆకాశం దారంటో దూకే కిరణంల ప్యానాలో దారింటాను పారింటా నీ పెళ్ళం పారింటా ఇదేంద్రా నా పిల్లమంటావు అరే మీకు దండం పెడతారా నేను ఏదో వచ్చి ఈవెంట్ చేసుకుందాం మంచిగా ఆడిషన్ పెట్టుకుందాం అనుకుంటే చెడగొట్టిరు కదా ఇద్దరు వచ్చి పుష్ప సినిమా చూసినావా చూసినా అరే ఒక పాట రాసిండు ఎన్ని రాసిండ్రా వీడు నాకు అర్థం కాదు అరే రాస్తాం సార్ అరే ఇది ఒక్కటి వాడితే సెలెక్ట్ చేసుకుంటారు మంచిగా నేను పంపించేస్తా ఓకే సార్ జల్ది వాడు నిజం సార్ ఇది మంచిగా వాడతా సార్ అయితే మామూలుగా ఇది రాయలసీమ స్లాంగ్ లో రాసిన సార్ పాట ఏది పుష్ప అవును సార్ పర్రని అక్క నిన్ను చూచా ఉంటే కండ్లు రెండు తిప్పేచ్చావే నీ కండ్ల వెనకే రెప్పలు వేసి కప్పేచ్చావే కనిపించనిదే ఉండే కండ్లు ఆర్పకుండా చూస్తావే కండ్ల ఎదుటే నేనుంటే మూతి ఇట్లా ఇట్లా తిప్పుకొని పోతావే చూపే బాపట్ల రింగు రోడ్డాయనే మాటే చీరాల చీరలంగడాయనే ఓరే నీ చెల్లి నీకో దండవరా నాయన ఏం పాడుతుర్రా రే ఒక్క పాట అర్థం ఉందారా నచ్చదు పాట ఏమి నచ్చలేదు నీ పిల్లం ఎప్పంతోనో లేచిపోరా నేనే చెక్క వద్దు ఈ ఆడిషన్ వద్దు ఏమొద్దు థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ ఆల్